రెడీ. అందరికీ నమస్తే. నేను విజయనగరం అమ్మాయి కరాటే కళ్యాణి. నా తరపున మరొక విన్నపం ఏంటంటే, మన విజయనగరంలో ప్లాస్టిక్ రహిత విజయనగరంగా చూడాలని నా కోరిక. అది ఏంటంటే, సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని ఆల్రెడీ బ్యాన్ చేశారు నగరపాలక సంస్థ వారు. సో మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు టీ షాప్స్కి వెళ్తున్నారు, టీని కొంతసేపు ప్యాక్ చేసి వాళ్ళు ఇస్తారు, అది మనం తీసుకొచ్చి ఇంటి దగ్గర మళ్ళీ వంపుకుంటే ఈలోగా అది మెల్ట్ అయిపోయేది క్యాన్సర్ కారకం అవుతుంది. ఎందుకంటే సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ కాబట్టి 120 మైక్రాన్స్ లోపల ఉన్నవన్నీ కూడా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్. అలాగే కొన్ని మనం పెళ్ళిళ్ళకి వెళితే పెళ్ళిళ్ళలో భోజనం పెడుతున్నారు, విస్తరాకులు పెడుతున్నారు, కానీ దానిపైన ప్లాస్టిక్ కవర్ వేస్తున్నారు. అది కూడా మళ్ళీ వేడి పదార్థాలు వేస్తే ఏమవుతుంది, ప్లాస్టిక్ మళ్ళీ కరిగిపోయి మళ్ళీ మన కడుపులోకి వెళ్తుంది, అది కూడా క్యాన్సర్ కారకం. అంతేకాకుండా మనం ఇవన్నీ తీసేసిన ఈ బ్యాగేజెస్ ఇవన్నీ కూడా మన సముద్రంలో పడిపోతాయి, వాటర్లో వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్తే చేపలన్నీ తినేసి ఆ చేపలను మళ్ళీ మనం కొనుక్కొని తింటే వాటి కడుపులో ఉన్న ప్లాస్టిక్ మళ్ళీ మన కడుపులోకి వచ్చి మళ్ళీ క్యాన్సర్ బారిన పడుతున్నాం. సో మీరు ఆవులు పడుతున్నాయి, చేపలు పడుతున్నాయి, గొర్రెలు పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి. వాటన్నిటిని మనం కూడా వాటిని కొన్ని యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు గొర్రె మాంసం తింటాము, చేప మాంసం తింటాము, ఇవన్నీ తింటున్నప్పుడు చేపలు అన్నీ వండుకునేటప్పుడు మనం మళ్ళీ తింటున్నాం. సో మళ్ళీ మీరు ప్లాస్టిక్ 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 మళ్ళీ మీ కడుపులోకి వెళ్ళి మళ్ళీ మీకు వచ్చేది క్యాన్సర్. సో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రివెంటివ్ ముందు మనమే తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి. సో మీరు ఇంటికి తీసుకొచ్చుకునే కూరగాయలు సంచుల దగ్గర నుంచి, టీ కప్పుల దగ్గర నుంచి, ఈ ప్లాస్టిక్ ఏదైతే ప్లేట్స్ ఉన్నాయో అన్నిని బ్యాన్ చేయండి. దయచేసి మీరు వాడటం మానేసి మీతో పాటుగా పక్కన వాళ్ళు కూడా 10 మందికి చెప్పారనుకోండి, తొందరలోనే మన ప్లాస్టిక్ రహితంగా విజయనగరాన్ని చూడగలుగుతాం. చాలా చాలా ప్రయోజనాలు పొందుతాం. మన పిల్లల ఆరోగ్యం, మన ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంది. ప్లీజ్ డోంట్ యూస్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్. థ్యాంక్ యూ.